లూకా సువార్త 17:20 దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. 21 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో అక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఆమేన్. ఇట్లా అవ్వడం కాదండి, వాస్తవంగా దేవుడి రాజ్యంలోకి ఎంటర్ అవ్వడం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల రాజ్యం పనిచేస్తుంది, సంఘంలోనే దేవుడి రాజ్యం పనిచేస్తుంది. మనం దేవుడి రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి? దేవుడి రాజ్యంలో వచ్చి దేవుడి రాజ్యం బలంగా రావడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు మీకు పస్కాగా ఆయన చెప్పాడు. ఈ పస్కా అనేది క్రీస్తుతో ఉన్న వ్యక్తిగత సంబంధం. చెప్పండి ఏంటి? పస్కా అనుభవంలో నెరవేర్చబడిన క్రీస్తు రక్తం ద్వారా కిందపబడి ఆ క్రీస్తులో ఆ కొత్త జీవితంలో ఆ దేవుడు పరమైన బిడ్డగా దేవుడికి సమర్పించుకొని ఆయన బిడ్డగా జీవించే విషయం. ఆ పద అర్పించడం అంటే ఏంటంటే దేవుడి బిడ్డగా జీవించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.